వెల్కమ్ టు D5 న్యూస్. ఒకవైపు కృష్ణానదికి పోటెత్తిన వరదలు, మరోవైపు జల దిగ్బంధంలో చిక్కుకున్న విజయవాడ, అమరావతి ప్రాంతాలు. ఇలాంటి విపత్కర సమయంలో మనుషులు రావడానికి లేదు, వెళ్ళడానికి లేదు. ఎంత ప్రాణ నష్టం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. ఇలాంటి సమయంలో 5 బరువైన పడవలు వెళ్లి ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. అంతే, అందరి ప్రాణాలు పైనే పోయాయి. ఎందుకంటే గేటుకు తగిలినా ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే అది ఊహించడానికే భయంకరంగా మారేది. ఇప్పుడు ఆ పడవలు ఎవరివి అనే వివరాలు తెలిసాయి. అధికారులు విచారణ చేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు అంటున్నట్టు వైసీపీ వాళ్ళే కావాలని వాటిని వదిలారా, లేక పొరపాటున అవి వచ్చేసాయా అనేది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో D5 న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. పడవలను వదలడం వెనుక అమరావతి టార్గెట్ అంటున్నారు. ఇక్కడ బ్యారేజీని కొడితే అమరావతి రాజధాని నిర్మాణం దాదాపు అసాధ్యమైపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ న్యాయస్థానాలకు వెళ్తారు, అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తారు. రాజధాని కట్టిన తర్వాత వరదలు వస్తే ఎవరేం చేయలేరు. కట్టకముందే వరదలు వస్తే న్యాయస్థానాలు కూడా ఆలోచిస్తాయనే ఉద్దేశంతోనే కావాలనే బలమైన పడవలతో ప్రకాశం బ్యారేజీ గేట్లను కొట్టాలని చూశారని అంటున్నారు. అంతా ప్రీ ప్లాన్డ్గా పక్కాగా జరిగిందని, ఇదంతా వైసీపీ నేతల పని అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఎన్ని వరదలు వచ్చినా బుడమేరకు అడ్డుకట్ట కడతాం, ఆ నీటిని దారి మళ్లిస్తాం, మరో మార్గం చూస్తాం, కానీ అమరావతి నిర్మాణం ఆగదని తెలుగుదేశం నేతలు అంటున్నారు. కృష్ణా నదికి ఈ నెల 2వ తేదీన 11.42 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది. అదంతా ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి దిగువకు వెళ్లాల్సి ఉంది. ఇదే సమయంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఎగువ నుంచి 5 పడవలు కొట్టుకొచ్చాయి. 67, 68, 69 గేట్లను ఢీకొట్టాయి. వీటిలో ఒకటి ప్రవాహంలో దిగువకు కొట్టుకుపోయింది. ఒకదాని జాడ తెలియలేదు. ఇక మిగిలిన వాటి కారణంగా 2 గేట్లు దెబ్బతిన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగా వైసీపీ నేతలు చేశారని మంత్రులు సైతం వ్యక్తం చేయడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొత్తానికి వాళ్ళు వదిలారో పొరపాటును కొట్టుకొచ్చాయో తెలియదు, కానీ ప్రకాశం బ్యారేజీ గేట్లను తగులుకోవడంతో రాజకీయ రంగు అంటుకుంది. ఒక దీపం వెలిగింది, ఒక దీపం ఆరింది అంటే తెలుగుదేశం వెలిగింది, వైసీపీ ఆరింది. ఇప్పుడు ఏదైనా రాష్ట్రంలో అనర్థం జరిగితే దానిని ప్రతిపక్షం వైపు నెట్టేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీ గేట్ల విషయంలో నిజాలేమిటో తెలుసుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు ఏది నిజం, ఏది అబద్ధం అనేది తేల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏం జరిగినా 2 పార్టీలు వాటికి పొలిటికల్ కలరింగ్ ఇవ్వడంతో అసలు నిజం మరుగున పడిపోతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.